యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ మూవీ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ కు సీక్వెల్ గా దీన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన RRR తో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా పలువురు హాలీవుడ్ డైరెక్టర్ల దృష్టిలో పడ్డారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్ తనకు ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఉందని తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. ఇంతటి క్రేజ్ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పై బాలీవుడ్ కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా, దర్శకుడు అయాన్ ముఖర్జీ తమ వార్ 2 మూవీ కోసం ఎన్టీఆర్ను సంప్రదించడం, క్యారెక్టర్ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారి చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడం, యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా కావడంతో వార్ 2 పై సహజంగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ మూవీ టీం నుంచి ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ లేదా టీజర్ రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీజర్ రిలీజ్ అయితే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీం ఓ స్పెషల్ గిఫ్ట్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అందించాలని ప్లాన్ చేస్తోందట. ఈ నేపథ్యంలోనే హీరో హృతిక్ రోషన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పోస్ట్ తో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసినట్టుగా అనిపిస్తోంది. హే తారక్, ఈ సంవత్సరం మే 20న ఏం జరగబోతోందో అంచనా వేయగలరా? నమ్మండి, ఖచ్చితంగా అంచనా వేయలేరు. రెడీగా ఉండండి అంటూ ఎన్టీఆర్ పుట్టినరోజున టీజర్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నామని హృతిక్ ప్రామిస్ చేశాడని ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని, ఇండియా వైడ్ గా 100 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 50 కోట్ల రూపాయలు తొలి రోజే సాధించి చరిత్ర సృష్టించబోతోందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అదే గనక జరిగితే ఎన్టీఆర్ తన తొలి బాలీవుడ్ చిత్రంతోనే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.